ఇక మన ఇంట్లోనే ఉన్నాం, మనం 6 ఉన్నాం, మనకు 6 రోజులు ఉన్నాయి. అగో మా అల్లుడు ఉన్నాడు దేవుడు, బెల్లం వాసన తోడు బిడ్డ, ఏం మాట్లాడాలి అందరితోటి మంచిగా కలిసిపోతాడు. నా అల్లుడు దేవుడు, ఆయనే బెల్లం అనుకో. ఇగో నా బిడ్డ ఉన్నది, నా బిడ్డ ఏపపు చేదు, అది మాట్లాడితే చేదుగా ఉంటుంది, కానీ దాని మాట వెనుక పరమార్థం వేరే ఉంటుంది. ఇవాళ తెలియకపోవచ్చు అక్క మాట్లాడే ముచ్చట, నీకు రేపు మంచిగా అర్థమవుతుంది బిడ్డ. అక్క మాట్లాడితే తప్పు అనుకోవద్దు. ఇక మీ అమ్మ ఉన్నది కారం, కడుపు నాకు అర్థది, నీకు ఒకటి తెలుస్తుంది ఒకటి తెలియదు అంటుంది, నన్నే అంటుంది అమ్మ కారం. ఇక నువ్వంటే ఉప్పు లెక్క బిడ్డ, అన్నిట్లో కలిసిపోతావు బిడ్డ, అందరు నా వాళ్ళే అనుకుంటావు తల్లి. ఇక ఈయన ఉన్నాడు మామిడికాయ ఒకరు, ఈయన ఓటి అంటాడు ఓటి చెప్తాడు, ఓటి అంటాడు ఓటి చెప్తాడు. ఆయన అన్నది ఆయనకి అర్థం కాదు, నాకు అర్థం కాదు. ఇక ఈయన అట్లా. ఇక నేను చింతకాయ ఉంటాను బిడ్డ, చారు పులుపు, అందరికీ పులుపు అంటే ఇష్టం, ఎందుకంటే అందరు పులుపు తినాల్సింది ఎవరైనా కానీ. ఇప్పుడు ఈ పచ్చళ్ళ 6 రుచులు అంటే 6 రకాల రుచులు. 6 రకాల రుచులు మన మనిషి జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు ఇవన్నీ కలిపితేనే బతుకు అన్నట్టు ఇప్పుడు ఈ పచ్చళ్ళు చూపిస్తారా అనే అంతే.